ఎస్టీ మీడియా ప్రేక్షకులకు ఈరోజు దినదర్శిని రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఏప్రిల్ 20వ తారీఖు శనివారం. ఈరోజు ముఖ్య విశేషాల గురించి మొదట తెలుసుకుందాం. ఈరోజు ద్వాదశి రాత్రి 10:42 వరకు ఉంటుంది. ఆ తర్వాత మరి నక్షత్రం వచ్చేప్పటికి పూర్వ పలుగుని, వాడుక భాషలో పుబ్బ. ఇది రాత్రి మధ్యాహ్నము 2:04 వరకు కూడా ఉంది. ఈరోజు మరో ముఖ్యమైన విశేషం త్రిపుష్కర యోగం. ఈ త్రిపుష్కర యోగం అనేది అప్పుడప్పుడు నెలలో ఒకసారి, కొన్నిసార్లు 2 సార్లు ఇలా అరుదుగా వస్తూ ఉండటం అనేది ఉంటుంది. ఈ త్రిపుష్కర యోగం అనేది ఈరోజు మధ్యాహ్నం 2:04 నుంచి రాత్రి 10:41 వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో ఏవైనా సరే మనం చేసే జపాలు కానీ, సాధనలు కానీ, పూజలు కానీ మరింత ఫలవంతం అవుతాయి. అలాగే ఏవైనా సరే కొత్త కార్యక్రమాలు చేపట్టాలి అనుకున్నప్పుడు కనుక ఈ సమయాన్ని పాటిస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుంది అంటల్లో కూడా అతిశయోక్తి లేదు. ఇంకా ఈరోజు మరి వామన ద్వాదశి అని చెప్పి ఈ ద్వాదశిని వామన ద్వాదశి అంటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి గుడి ఆలయ సందర్శన కూడా ఒకంత మేలు చేస్తుంది. ఇక ఈరోజు బ్రహ్మీ ముహూర్తం అనేది ఉదయం 4:28 నుంచి మరి తెల్లారి 5:30 వరకు ఉండటం అనేది ఉంది. ఇంకా రాహుకాలము, తర్వాత వర్జము, ఇవన్నీ కూడా మరి చూసినప్పుడైతే కనుక మనకి రాహుకాలం అనేది ఉదయం 9:08 నుంచి ఉదయం 10:41 వరకు ఉంటుంది. ఇక దుర్ముహూర్తం అనేది ఉదయం 7:40 పాటు ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి వర్జం వచ్చేప్పటికి రాత్రి 10:11 నుంచి అర్ధరాత్రి 12 వరకు కూడా ఉంటుంది. ఇక ఈరోజు మనము చేయవలసిన విధానాల్లో మరి ఏకాదశి పారణ అంటే ముందు రోజు కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే కనుక ఈరోజు ఏకాదశి పారణ అనేది ఉంటుంది. అలాగే ఎంతో కొంత ఈరోజు విష్ణుమూర్తి పూజలు మనకి ఉపయుక్తంగా ఉంటాయంటల్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు మరి శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు అన్నట్టుగా ఇంట్లో ఎంతో కొంత ఈ సంబంధ బాంధవ్యాలు ఏవో రకంగా కొంత ఇబ్బంది కలిగించడం అనేది ఉంటుంది. అలాగే ఇంట్లో ఖర్చులు కూడా నానాటికి పెరిగిపోవటం అనేది ఉంటుంది. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా వీరు చేత కాకపోవటం అనేది కూడా ఉంటుంది. ఇక క్షణికావేశాల్లో తీసుకునే కొన్ని నిర్ణయాలు వీరిని ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది. ఇంకా భార్యాభర్తల వ్యవహారాల్లో కూడా ఏవో రకమైన కొన్ని చికాకులు తాత్కాలికంగా ఎదురవడానికి ఉంటుంది. ఇంకా గర్భవతులు కూడా ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. మేషరాశి వారు ఈరోజు ముదురు ఆకుపచ్చ రంగుకి దూరంగా ఉండటం అనేది మంచిది. ఈరోజు ఆంజనేయ స్వామికి మరి అప్పాలు నివేదన చేయటం వల్ల కూడా చాలా మేలు జరుగుతుంది అనేటంలో ఎలాంటి సందేహము లేదు. వృషభ రాశి వారు ఈరోజు ఆర్థిక వివాదాలకి తావకుండా స్పష్టంగా వ్యవహరించడం అనేది మంచిది. ఏదైనా సరే మనం చూపే చిన్న చిన్న నిర్లక్ష్యాలే ఈరోజు ఒక్కోసారి పెద్ద పెద్ద నష్టాలు కలిగేలాగా కూడా పరిణమించవచ్చు. కనుక ఏదైనా సరే ఈ పారదర్శకత లేదా స్పష్టత అనేది సరిగ్గా అవలంబించడం అనేది అవసరమై ఉంటుంది. ఇక చేసే ప్రయత్నాల్లో ఏవైనప్పటికీ కూడా అవి కొద్ది
ఆటంకాలు ఉన్నా కూడా మొత్తం మీద వాటిని పూర్తి చేసుకోగలగటం అనేది కూడా ఉంటుంది. ఈ వృషభ రాశి వారు ఈరోజు నల్లటి నలుపు రంగుకి ఒకంత దూరంగా ఉండటం అనేది మంచిది. ఈరోజు వీరు వినాయకుడికి ఉండ్రాళ్ళు నివేదన చేయటం వల్ల కూడా ఎంతో కొంత లాభం ఉండటం అనేది ఉంటుంది. మిథున రాశి వారికి చేసే పనులన్నీ కూడా సజావుగా పూర్తవటం అనేది ఉంటుంది. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఎంతో కొంత మరి ఉపయోగకరము, ప్రయోజనాత్మకంగా ఉండటం వల్ల ఖర్చు చేశాము అనే బాధనైతే మర్చిపోవటం అనేది ఉంటుంది. ఇంకా ఇరుగు పొరుగు వారితో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు కూడా ఎంతో కొంత మెరుగుపడటం అనేది ఉంటుంది. ఇంకా కవులు కళాకారులు కూడా లాభపడటం అనేది ఉంటుంది. సంతాన విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఈరోజు వీరు ఎర్రటి ఎరుపు రంగుకి దూరంగా ఉండటే మంచిది. ఈరోజు వీరు లక్ష్మీదేవికి క్షీరాన్నం నివేదన చేయటం వల్ల కూడా మరింత ప్రయోజనం పొందుతారంటలో సందేహం లేదు. కర్కాటక రాశి వారు ఈరోజు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అమితంగా చేయటం, ప్రతిదీ నా సుఖానికే అని ఖర్చు పెట్టుకుంటూ పోతే మరి తర్వాత చేతులు చాచాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కనుక ఏదైనా సరే ఖర్చు విషయంలో ఒక నియంత్రణ అన్నది చాలా చెప్పదగిన సూచన. ఇంకా చేసే వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఆయా బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయటం అనేది ఉంటుంది. వ్యాపారస్తులకి రాబడి అనేది హెచ్చుతగ్గులుగా ఉండటం అనేది కూడా ఉంటుంది. మొత్తానికి రోజు గడిచింది అనే తృప్తి అయితే ఉంటుంది, కానీ లాభం అయితే మరీ చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే ఈరోజు కర్కాటక రాశి వారికి అయితే ఉండదు. కర్కాటక రాశి వారు ఈరోజు ముదురు ఆకుపచ్చ రంగుకి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు వీరు సుబ్రహ్మణ్య స్వామికి మరి విప్ప నూనెతో దీపారాధన చేస్తే ఒకంత లాభం జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సింహరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా అవి ఎంతో కొంత అనుకూలకంగా ఉండటం అనేది ఒకంత ఊరట కలిగించే విషయం. ఇక ఇంట్లో వీరి యొక్క సమర్థతని 10 మంది మరి గుర్తించేలాగా కానీ, లేదా వీరి యొక్క సామర్థ్యాన్ని గుర్తించి మేలు చేసే వ్యక్తులు కానీ పెరగటం అనేది ఉంటుంది. ఖర్చులు అవధులు దాటినప్పటికీ కూడా మరి వాటిని అన్నింటినీ కూడా సమర్థవంతంగా నిభాయించడం అనేది ఉంటుంది. దూర వ్యక్తుల్ని కలుసుకోవటము, వారితో వీరు జరిపే సంభాషణలు కూడా ఫలవంతం అవటం అనేది ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న చికాకులు అయితే ఏర్పడతాయి. ఈరోజు వీరు మరి ఏదైనా కూడా తేనె రంగు లేదా బిస్కెట్ రంగు ఇలాంటి వాటికి కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు వీరు మరి సరస్వతీదేవికి తేనె నివేదన చేయటం వల్ల ఒకంత మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కన్యారాశి వారు ఈరోజు నిన్నటిలాగానే ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బంది హెచ్చుతగ్గులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరి అనారోగ్యం కొంత బాధించడం అనేది కూడా జరుగుతుంది. అవసరానికైతే అప్పైనా సొప్పైనా ధనం లభించడం అనేది ఉంటుంది. ఇక పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు కింద ఎక్కువ చేయటం వల్ల కొంత మేలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు వీరు ఎర్రటి ఎరుపు రంగుకి దూరంగా ఉండటం అనేది మంచిది. ఈరోజు వీరు మరి వెంకటేశ్వర స్వామికి పానకం నివేదన చేయటం వల్ల ఒకంత లాభం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తులారాశి వారికి ఈరోజు ఎలా చూసినప్పటికీ కూడా సమయం సద్వినియోగం అయింది, ఎంతో కొంత ఆదాయం వనొచ్చింది అనే సంతృప్తి ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. బంధుమిత్రాదులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడపగలిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇక పరస్పరము కూడా అది భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో కొంత సఖ్యతతో ముందుకెళ్ళటం, వారి యొక్క సమస్యల నుంచి తప్పించుకోగలగటం అనేది కూడా ఈరోజు అయితే ఉంటుంది.
చేసే ప్రతి పైసా ఖర్చు అనేది కూడా దానికి ఒక అర్థము, పరమార్థము అనేది కూడా ఉండటం అనేది ఒక కొండంత ఊపిరి అనేది కూడా చెప్పవలసి ఉంటుంది. ఈరోజు అధిక భాగం అయితే మంచి ఫలితాలు ఉంటాయి. చాలా తక్కువ స్థాయిలోనే చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఉన్నంతలో ఈరోజు వీరికి మంచి జరగడానికైతే గనక ఈరోజు మిశ్రమ రంగులకి కొద్దిగా దూరంగా ఉండటం అనేది మంచిది. ఈరోజు వీరు మరి వెంకటేశ్వర స్వామికి బాదం పప్పు నివేదన చేయటం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు చేసే వృత్తి ఉద్యోగాల్లో కొంత అవరోధాలు కానీ లేదా తొందరపాటు పరిస్థితులు కానీ ఎదురవటం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే వివాహానికి వేచి ఉన్నారో ఆ వేచి ఉండేవారికి ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితులు అయితే ఈరోజైతే కనిపిస్తున్నాయి. ఇక ఏదైనప్పటికీ కూడా సంతానపరంగా మాత్రం ఎవరైతే కొత్తగా సంతానం కావాలని కోరుకుంటారో లేదా ఇప్పటికే మరి నూతనంగా గర్భవతులై ఎవరైనా ఉంటే కనుక వారైతే ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏవో రకమైన సమస్యలు అయితే చుట్టుముట్టేలాగా కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా ఆకుపచ్చ రంగుకు దూరంగా ఉండటం అనేది మంచిది. ఈరోజు వీరు మరి వినాయకుడికి చక్కెర పొంగలి నివేదన చేయటం వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది. ధనుర్రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారో వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసి కూడా ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ఇక ఎవరైతే స్వయం వృత్తుల వారు ఉన్నారో వారు ఈరోజు ఆదాయపరంగా ఎంతో కొంత సమస్యలు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. ఏదో చివరి నిమిషంలో దైవవశాత్తు బయటపడినప్పటికీ కూడా ఎంతో కొంత ఆందోళన అయితే కడుపులో పేరుకోవటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు వీరు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఏవైనా సరే దీర్ఘకాలిక రోగాలు ఉంటే వాటి నియంత్రణ విషయంలో ఒకంత శ్రద్ధాభక్తులు కలిగి ఉండటం అనేది కూడా అవసరం. ఈరోజు వీరు నల్లటి నలుపు రంగుకు దూరంగా ఉంటే మంచిది. అలాగే ఏదైనప్పటికీ కూడా నరసింహస్వామికి కేసరి నివేదన చేయటం చాలా మేలు జరిగే చెప్పదగిన సూచన. మకర రాశి వారికి ఈరోజు ప్రతి వ్యవహారంలో కూడా ఎంతో కొంత పురోగతి కనిపించడం అనేది ఉన్నప్పటికీ కూడా ఆడ బంధువుల వల్ల ఏమైనా సమస్యలు ఎదురయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక బయట నుంచి మనకి రావాల్సిన మొత్తం నగదు ఏదైతే ఉంటుందో ఆ నగదు రావాల్సిన విషయంలో మాత్రం ఏవో రకమైన అపశృతులు కలగటం అనేది కూడా ఈరోజు చెప్పదగిన సూచన. ఇక దైనందికంగా వీరు చేసే విషయాల్లో ఏవిటిలో కూడా పెద్దగా చెప్పుకోదగిన మార్పులు అయితే ఉండవు. విందు వినోదాలలో ఈరోజైతే పాల్గొనడం అనేది తద్వారా కూడా అధికంగా ఖర్చు పెట్టడం అనేది కూడా కనిపిస్తుంది. వీరికి ఈరోజు ఎర్రటి ఎరుపు రంగు అనేది మంచిది కాదు. ఇక ఈరోజు వీరు వినాయకుడికి ఉండ్రాలు నివేదన చేయటం వల్ల కూడా మేలు జరుగుతుంది. కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. జీవిత భాగస్వామి చెప్పే మాటలు వీరికి రుచించకపోవటం, వారు ఎన్ని సలహాలు ఇచ్చినప్పటికీ కూడా మంచి సలహాలు ఇచ్చినా కూడా వాటిని పెడచెవిన పెట్టి మనమే స్వతంత్రులు అన్న రీతిలో వెళ్ళటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది ఉంటుంది. ఇక భార్య లేదా భర్త వీరి యొక్క సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు కానీ తాత్కాలికంగా గొడవలు కానీ సంభవించడం అనేది ఎక్కువ ఉంటుంది. అది లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్ ఈ రెండు విషయాల్లో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు వీరు ఎర్రటి ఎరుపు రంగుకి దూరంగా ఉండటం అనేది మంచిది. ఇక ఏదైనప్పటికీ కూడా ఆంజనేయ స్వామికి ఈరోజు సాయంకాలం పూట మరి 8 ఒత్తులు వేసి దీపం వెలిగించడం, అది కూడా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల కూడా వీరికుండే ఇబ్బందులు అయితే తగ్గించుకోగలుగుతారు. మీనరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో పోషాకరమైన వాతావరణం కనిపించడం అనేది ఉంటుంది. మానసికంగా శారీరకంగా కొంత ఉపశమనం లభించడం అనేది ఉంటుంది. జీతభత్యాలు పెరగటం కానీ లేదా ఆ విషయంలో ఏదో రకమైన కొంత అనుకూలమైన మార్పులు సంభవించడం అనేది కూడా ఉంటుంది. ఇక భార్యాభర్తల విభేదాల విషయంలో మాత్రం
పెద్దగా చెప్పుకోదగిన మార్పులైతే ఏమీ ఉండవు. ఏదో తూతూ మంత్రంగా వారి వారి యొక్క జీవితాలు సాగిపోవటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు వీరు ఎర్రటి, ఎరుపు రంగు వీరికి చాలా మేలు చేయటమైతే, మరి ఆకుపచ్చ రంగు ఎంతో కొంత వ్యతిరేక ఫలితం ఇవ్వటం అనేది ఉంటుంది.